ఫిలిం ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎలాంటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పటి వరకు ఈ ఫ్యామిలీ నుంచి అంతా హీరోలే వచ్చారే తప్ప హీరోయిన్లు ఎప్పుడూ రాలేదు. కానీ మొదటిసారి నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక లేడీ తెర మీదకొచ్చారు. ఆమె బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని. ఇప్పటి వరకు తెర వెనకే ఉన్న తేజస్విని ఇప్పుడు తెర మీదకొచ్చారు. ఒక జ్యువెలరీ కంపెనీకి యాడ్ చేశారు. ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. తేజస్విని తెర మీద చూసిన నందమూరి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ తో మొదలైన నందమూరి సినీ ప్రస్థానం బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వరకు కొనసాగింది. హీరోలుగా వెండితెర మీద ప్రతి ఒక్కరూ సత్తా చాటారు. బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ కూడా వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఇప్పటి వరకు నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలే కానీ హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వలేదు. ఎన్టీఆర్ కుమార్తెలు సినీ రంగానికి దూరంగా ఉండగా ఆ తర్వాత తరంలో కూడా అందరూ దూరంగానే ఉన్నారు. బాలయ్య ఇద్దరు కూతుళ్లలో ఒక్కరైనా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారేమో అని అప్పట్లో జోరుగా టాక్ నడిచింది. కానీ బాలకృష్ణ మాత్రం ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసేశాడు. పెద్ద కూతురు బ్రాహ్మణి నారా లోకేష్ తో వివాహం జరిగింది. ప్రస్తుతం నారా వారి కోడలిగా, బిజినెస్ ఉమెన్ గా బ్రాహ్మణి బిజీగా గడిపేస్తున్నారు. అలానే రెండో కూతురు తేజస్విని కూడా ఎంపీ భరత్ తో వివాహం చేశారు. అందం విషయంలో హీరోయిన్లు కూడా సరిపోరేమో అనే విధంగా ఉండే వీరిద్దరూ ఇండస్ట్రీకి దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ తొలిసారి తండ్రిని ఒప్పించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తేజస్విని. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్స్టాపబుల్ టాక్ షోకి క్రియేటివ్ హెడ్ గా వ్యవహరించడమే కాదు, అన్నీ తానే చూసుకుంది. అలానే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి నిర్మాతగా మారింది. బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాకి తేజస్విని నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న అఖండ 2 చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కేవలం నిర్మాతగానే కాకుండా మొట్టమొదటిసారి తెర ముందుకు ఎంట్రీ ఇచ్చింది తేజస్విని.